హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో నేనైతే ఒక ఫంక్షన్కి అటెండ్ అయిపోయాను. అదే మెచ్యూర్ ఫంక్షన్. సో అక్కడ ఆరెంజ్ కలర్ శారీ వేసుకున్నారు కదా, సో వారి అమ్మాయిదే ఈ ఫంక్షను. సో హాయ్ అయితే చెప్తున్నారు, హాయ్ హాయ్ హాయ్. రైట్ సైడ్ అయితే బ్లాక్ కలర్ శారీస్ కట్టుకుని ఇద్దరు అమ్మాయిలు చాలా చాలా బాగున్నారు ముద్దుగా. సో వాళ్ళైతే పన్నీర్తో ఫ్లవర్తో నాకు ఇన్విటేషన్ అయితే ఇచ్చేశారు. సో వెల్కమ్ అయితే చెప్పేశారు. సో నేను లోపలికైతే వెళ్తున్నాను, వీడియో పూర్తిగా చూసేయండి. ఇటువంటి ఫంక్షన్స్లో పాస్టర్ గారు మెయిన్ ఆ అమ్మాయికి ఫంక్షన్ చేసుకున్న అమ్మాయికి అయితే చాలా చెప్తారు. ఇప్పుడు వరకు చిన్నపిల్లవి, ఇప్పటి నుంచి నీకు ఒక ఏజ్ వచ్చింది, సో నీవు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలని చెప్పి బోధిస్తారు. వావ్, అమ్మాయి పేరు రోజీ, హెలీనా రోజీ. సో తను వేసుకున్న డ్రెస్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. ఆ రెడ్ కాంబినేషన్లో అదిరిపోయింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో పిలిచిన అతిథులందరూ వస్తున్నారు, ఇంకా వచ్చిన వారైతే చక్కగా కూర్చున్నారు. పెద్దల మాటలు చక్కగా వినాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చూస్తున్నామా, తల్లిదండ్రుల మాట పెడచేపెట్టేటువంటి పరిస్థితి, చదువుకి ఆసక్తి చూపని పరిస్థితి ఎల్లప్పుడూ కూడా ప్రపంచం అంతా అరచేతిలో ఉంది. ఆనాడు దేవుడు చెప్పాడు ఏంటంటే, నా అరచేతులు నేను చెప్పుకున్నానంటే, దేవుడా నీ అరచేతులు మమ్మల్ని చెప్పుకున్నా కానీ మా అరచేతిలో ప్రపంచం ఉంది అనే రీతిలో ప్రపంచ వింతలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దానివైపు మొగ్గు చూపుతున్నటువంటిది దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. మరి ఈ సమయంలో నేను ఒక్క మాట బైబిల్ లేఖనాల నుండి చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మీ చేతిలో బైబిల్ ఉంటే ఇంకా బాగుంటుందని చాలా చక్కగా ఇంత బైబిల్ నేను జ్ఞాపకాన్ని తీసుకొని వస్తాను. ఏమిటంటే 11వ అధ్యాయంలో పౌలు గారు సంఘానికి ఒక విషయాన్ని తెలియజేశారు. 11వ వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై, ఇప్పుడు పెద్దదానవై. విన్నావా ఈ మాటలు? పౌలు అంటున్నాడు, నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాని వలె మాట్లాడాను. చిన్నపిల్లలు ముద్దుగా, ముచ్చటగా, మురిపంగా చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటే మనకు వినాలనిపిస్తుంది. ఇంకా ఇంకా మాట్లాడు అని మనం వారి చేత అనేకమైనటువంటి మాటలు వారి ద్వారా మనము మాట్లాడించుకుంటాం. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత ఎలా అంటే అలా మాట్లాడటానికి కుదరదు, ఎవరితో అంటే వారితో మాట్లాడటానికి కుదరదు. ఈ సమయంలో ఈ బిడ్డ ఆ యొక్క చైల్డ్హుడ్ నుంచి ఈ బిడ్డ ఇప్పుడు యవ్వనంలోనికి ఆ బిడ్డ ప్రవేశించింది. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేశాను. ఏమయ్యాడు? ఇప్పుడైనా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా అంటే అలా ఎగిరాడు, గంతులేసాడు, ఆటలాడాడు. ఒకవేళ ఈ యొక్క సమయాల్లో మనం చూస్తే సైకిల్ దొక్కి అలవాటు ఉంటుంది, స్కూటర్ నడిపి మారిపోవాలి. తల్లిదండ్రులకు నీవు ఒక దీవెనకరంగా ఉండాలి, అలాగే సంఘానికి సమాజానికి నీవు దీవెనకరంగా ఉండాలి అని ఈ మాటలను బట్టి నేను నీకు తెలియజేస్తూ, దేవుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా నిన్ను ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి క్షేమాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు ముందుగా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ఓకే పాస్టర్ గారే తప్పసం
మీ ఉన్నతమైనటువంటి మార్గంలో ముందుకు నడుస్తూ నేను ఆకాశం నుండి దిగే భూమి నుండి ఆశీర్వాదం పొందుకోవచ్చు. అనేకులకు మాదిరికరమైనటువంటి రీతిలో ఈ బిడ్డ వర్ధిల్లినట్లు కృప చూపి నడిపించమని యేసునామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనల దగ్గర నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య దేవుని యొక్క సన్నిధి సహాయము ఏదైనా మన ప్రాయంలోనికి ప్రవేశించినటువంటి కలిగినకు అటువైపు తల్లిదండ్రులకు అభిషేకులైన సేవకులకు కూడి వచ్చిన ఎవరికి సదాకాలం తోడుగా ఉండి నడిపించిన కాక. ఆమేన్. 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 వీడియో తీసే హ్యాపీనా?